ఆకాశమంత పందిరి, భూదేవంత మండపం, ప్రపంచ దేశాలన్నింటి నుంచి అతిథులు, రాజకీయ, సినీ, వ్యాపార దిగ్గజాల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి. ఆ వేడుకను చూసేందుకు రెండు కళ్ళు చాలవు. ఏం పెళ్లిరా అని అవాక్కయ్యేంత వైభోగం, మరో 10 తరాలు మాట్లాడుకునేంత అట్టహాసం, వేల కోట్ల రూపాయలు మంచి నీళ్లలా ఖర్చు పెట్టేంత రాజసం. ఇది అంబానీ వారి పెళ్లి వేడుక. ఇది 3 రోజులుగా దేశమంతా మాట్లాడుకుంటున్న విషయమే. అయితే ఇటీవలి కాలంలో వివాహాలు అదరహో అనేలా చేసుకోవడం ఆనవాయితీగా మారింది. వేడుకలు అద్భుతంగా చేసుకోవాలనే ప్రతి ఒక్కరి తపన వెడ్డింగ్ను దేశంలోనే 4వ పెద్ద పరిశ్రమగా మార్చేసిందంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ దేశంలో జరుగుతోన్న పెళ్లిల ఖర్చు ఎంత? ఏ వస్తువుల కోసం ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు? ఇప్పటి వరకు అయిన కాస్ట్లీ మ్యారేజెస్ ఎన్ని? ఇండియాలో అతిపెద్ద బిజినెస్ గా మ్యారేజెస్ మార్కెట్. భూలోకంలో స్వర్గాన్ని తలపించేలా గొప్పగా ఏర్పాట్లు. అంబానీల ఇంట పెళ్లిలో నీళ్లలా వేల కోట్ల ఖర్చు. మధ్యతరగతి వాడింట్లో పెళ్లి అంటే లక్షల్లో ఖర్చు. ధనవంతుల ఇళ్లలో మ్యారేజ్ అంటే వందలు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. అపర కుబేరుల వివాహ వేడుకలకైతే లెక్కే ఉండదు. ప్రీ వెడ్డింగ్, ఎంగేజ్మెంట్ అంటూ వందలు వేల కోట్లు నీళ్లలా ఖర్చు పెడతారు. ఇండియాలోనే మ్యారేజ్లు అంటే ఆస్తులు నీళ్లలా కరిగిపోయే పరిస్థితి ఉంది. ఇక డెస్టినేషన్ మ్యారేజ్లు అంటూ ప్యాలెస్లు, రిసార్ట్లలో వివాహాలు చేసుకునే వారికైతే లెక్కే లేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అపర కుబేరుడి ఇంట జరిగిన వివాహ వేడుకనైతే మాటల్లో వర్ణించలేం. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వెడ్డింగ్ ప్రాసెస్ 6 నెలలుగా సాగుతోంది. ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ అంటూ ఇలా ఎన్నో ఈవెంట్లు జరిపారు. ఇక పెళ్లికైతే స్వర్గమే భూలోకానికి దిగివచ్చిందా అన్నట్లుగా ఏర్పాట్లు చేశారు. వేలాది రకాల వంటకాలు, తరలి వచ్చిన అతిథులకు విలువైన గిఫ్టులు అన్నీ కలిపి అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహానికి వేల కోట్లు ఖర్చయి ఉంటుందని అంచనా. ఇంతకు ముందు తన కూతురు ఈషా అంబానీ వివాహం అంగరంగ వైభవంగా చేశారు ముఖేష్ అంబానీ. ఆ వివాహం అత్యంత ఖరీదైన మ్యారేజ్ లో ఒకటిగా నిలిచింది. ఇషా అంబానీ పెళ్లి కోసం ముఖేష్ ఫ్యామిలీ 400 కోట్లు ఖర్చు చేసిందని టాక్. అత్యంత ఖరీదైన వివాహ డ్రెస్ ధరించిన వధువుగా రికార్డ్ ఇషా అంబానీకే దక్కుతుంది. ఎందుకంటే ఇషా అంబానీ ఏకంగా 90 కోట్ల విలువైన గోల్డెన్ అండ్ రెడ్ లెహంగా ధరించారు. ముఖేష్ అంబానీనే కాదు, పలువురు ప్రముఖులు తమ పిల్లల పెళ్లిళ్లను అత్యంత గ్రాండ్ గా నిర్వహించారు. కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి జనార్దన్ రెడ్డి కూతురు వివాహానికి 500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. ఆ పెళ్లి దేశంలోనే అత్యంత ఖరీదైన వివాహాల్లో ఒకటిగా నిలిచింది. జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహం 2016 నవంబర్ 6న జరిగింది. 5 రోజుల పాటు జరిగిన ఈ వివాహానికి దాదాపు 50,000 మంది అతిథులు హాజరయ్యారు. కూతురి పెళ్లి పత్రిక కూడా గోల్డ్ కోటెడ్ ఇన్విటేషన్ కార్డ్ కొట్టించారు గాలి జనార్దన్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖ రాజకీయ నేతల కూతురుల వివాహం కూడా గ్రాండ్ గా జరిగింది. పెళ్లి పత్రిక నుంచి వివాహం జరిగే వరకు ప్రతిదీ చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహించారు. 100 కోట్లు ఖర్చు పెట్టి ఇతర ప్రాంతాల్లో ఉన్న ఫీలింగ్ కలిగేలా పెద్ద పెద్ద సెట్టింగ్లు, డెకరేషన్లు ఓ రేంజ్ లో చేశారు. ధనవంతులే కాదు, సామాన్యులు కూడా పెళ్లిని గ్రాండ్ గా చేసుకుంటున్నారు. ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూట్లు, ఎంగేజ్మెంట్ నుంచి మ్యారేజ్ వరకు ప్రతిదీ అట్రాక్టివ్ గా ఉండేందుకు అప్పు చేసైనా పెళ్లి వేడుకను జిల్ జిల్ జిగేల్ మనిపిస్తున్నారు. ఫోటోషూట్ నుంచి భోజనాల వరకు అన్నీ కలిపి పెద్ద బడ్జెటే అవుతోంది. అయినా ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు జనం. అంబానీని చూసి మరొకరు, మరొకరు చూసి మరొకరు, ఈ అనుకరణ వలన ఇవాళ ఈ ఖర్చు పెరిగిపోతా ఉంది. గ్రామీణ లోయర్ మిడిల్ క్లాసు పేద కులాలైతే ఇలా ఏదో ఒక స్టేటస్ కోసం చేసి అప్పుల పాలవుతున్నటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇక డెస్టినేషన్ మ్యారేజెస్ కూడా ఇటీవల పెరిగిపోయాయి. మన దేశంలో రాజస్థాన్ ప్యాలెస్లు, జమ్మూ కాశ్మీర్ లోయలోని అందమైన లొకేషన్లలో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. విదేశాలకు వెళ్లే వాళ్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. ధనవంతులైతే ప్రపంచ దేశాల్లోనే వివిధ ప్రాంతాలకు వెళ్లి మ్యారేజెస్ చేసుకుంటున్నారు. ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ, మాల్దీవులు, బాలి,
జమైకా ఇంకా కొత్త కొత్త ఏరియాలు వెడ్డింగ్ కు వేదికలుగా మారుతున్నాయి. అక్కడికి వెళ్లి పెళ్లి చేసుకోవాలంటే ఇక్కడి నుంచి వెళ్లే గెస్టులతో పాటు అక్కడ పెళ్లి, భోజన ఏర్పాట్లు, ట్రావెలింగ్ కాస్ట్ భారీ బడ్జెట్ అవుతుంది. స్పెషల్ ప్రైవేట్ చాపర్స్ బుక్ చేసుకోవడం నుంచి తిరిగి ఇండియాకు వచ్చేంత వరకు అంతా గ్రాండ్ గానే ఉండేలా చూసుకుంటున్నారు. అయినా ఖర్చుకు వెనుకాడకుండా ప్రతి ఏడాది వేలాది మంది విదేశాలకు వెళ్లి మ్యారేజ్లు చేసుకుంటున్నారు. పెళ్లనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ కీలకమైన ఘట్టం. నలుగురికి ఉపాధి కల్పిస్తూ అందరి ఆశీర్వాదం పొందడమే పెండ్లి ఉద్దేశం. ఆ మధుర క్షణాలను కలకాలం గుర్తుండిపోయేలా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మధ్యతరగతి వాళ్ళు ఉన్నంతలో పెళ్లి చేసుకుంటే, ధనవంతులు అయితే స్వర్గాన్ని భూలోకానికి తీసుకొస్తారు. ఎంగేజ్మెంట్ నుంచి హల్దీ ఫంక్షన్ వరకు, మ్యారేజ్ నుంచి బరాత్ వరకు ప్రతిదీ సంథింగ్ స్పెషల్గా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఉన్నోళ్ల పెండ్లి ఖర్చుకైతే అంతే లేకుండా పోతోంది. వేల కోట్ల రూపాయలు నీళ్లలా ఖర్చు పెట్టి వివాహ తంతును జరుపుకుంటున్నారు జనం. దేశంలో పెండిళ్ల బిజినెస్ ఎంతలా పెరుగుతోంది? రాబోయే రోజుల్లో పెండిళ్లు మరింత కాస్ట్లీ కాబోతున్నాయా? దేశంలో 4వ అతిపెద్ద పరిశ్రమగా మ్యారేజెస్. ఖరీదైన వివాహాలతో రెట్టింపు ఉపాధి అవకాశాలు. ఈవెంట్ మేనేజ్మెంట్లతో స్పెషల్ అరేంజ్మెంట్లు. పెళ్లిళ్లు ఖరీదవుతున్నాయి. వచ్చే గెస్ట్లను బట్టి కాదు, చేసే అరేంజ్మెంట్లను బట్టి ఖర్చు పెరిగిపోతోంది. సినిమాలను మించి సెట్టింగ్లు, స్వర్గాన్ని తలపించే డెకరేషన్ తో మ్యారేజెస్ జిల్ జిగేల్మంటున్నాయి. వచ్చేది వందల మంది అతిథులే, వారికి వడ్డించేది మాత్రం వేలాది రకాల వంటకాలు. ఇచ్చే గిఫ్టులు కూడా కాస్ట్లీనే. ఇలా ఇండియాలో పెళ్లి చాలా ఖరీదైపోతోంది. ఉన్నోళ్లు ఉన్నట్లుగా చేసుకుంటే, లేనోడు ఉన్న దాంట్లో బెటర్గా చేసుకునేందుకు ఆరాటపడుతున్నాడు. ప్రతి ఏటా మ్యారేజెస్ కాస్ట్ పెరిగిపోతోంది. 2022-23 ఏడాదిలో దేశంలో జరిగిన వివాహాలకు $4.72 ట్రిలియన్ ఖర్చు అయినట్లు ఓ అంచనా. అది కాస్త 2023-2024 ఏడాదికి వచ్చేసరికి $5.52 ట్రిలియన్లకు పెరిగినట్లు లెక్కలు చెప్తున్నాయి. తక్కువలో తక్కువగా 8% యాన్యువల్ వృద్ధి రేటుతో పెళ్లిళ్ల బిజినెస్ పటిష్టమవుతోంది. వెడ్మి గుడ్ సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో 2900 జంటలు పాల్గొన్నాయి. వాళ్ల అంచనాల ప్రకారం సగటున ఓ వివాహానికి 300 మంది అతిథులు హాజరవుతున్నారు. 59% వధూవరులు పెళ్లి ఖర్చును సమంగా పెట్టుకున్నట్లు సర్వేలో తేలింది. 32% వివాహాలకు మాత్రం వధువు కుటుంబంపైనే ఎక్కువ భారం పడుతుందని అంచనా. కొందరు యువత తాము సంపాదించిన సొంత సొమ్ముతో పెళ్లిళ్లు చేసుకుంటే, 30% వధూవరులు మాత్రం కుటుంబాల ఆర్థిక సహకారాన్ని కోరుకుంటున్నారు. ఇక వివాహ ఆభరణాల పరంగా 36% మంది వధువులు రోల్డ్ గోల్డ్ వాడేందుకే ఆసక్తి చూపిస్తుంటే, 16% మంది మాత్రం రెంటల్ గోల్డ్ ఆర్నమెంట్స్ తో పెళ్లిని కానిచ్చేస్తున్నారు. ఎంగేజ్మెంట్ నుంచి పెళ్లి వరకు అయ్యే ఖర్చుపై కూడా వెడ్మి గుడ్ సంస్థ సర్వే చేసింది. ఎంగేజ్మెంట్ రింగులకు వధూవరులు సమానంగా ఖర్చు పెట్టుకుంటున్నారని ఓ లెక్క. మొత్తం పెళ్లిలో అయ్యే ఖర్చులో 15% బట్టలకు, హెయిర్ స్టైల్, మేకప్ కే అవుతుందని అంచనా. పెళ్లి బడ్జెట్ లో దాదాపు 45% ఫంక్షన్ హాల్, ఫుడ్ కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. 30% వరకు డెకరేషన్, డీజేలు, ఇతర వాటికి కేటాయిస్తున్నట్లు అంచనాలున్నాయి. పెళ్లి అంటేనే ఖర్చుతో కూడుకున్న పని. ఏరియాలను, సంప్రదాయాలను బట్టి కొన్ని ఏరియాల్లో వరుడికి, చాలా ఏరియాల్లో వధువు కుటుంబానికి ఖర్చు భారం ఎక్కువగా ఉంటుంది. 2023లో దేశవ్యాప్తంగా 38 లక్షల పెళ్లిళ్లు జరిగితే, దాదాపు 4,72,000 కోట్ల బిజినెస్ జరిగిందని అంచనా. ఇది 2022తో పోలిస్తే 26% ఎక్కువ. భారతీయ వివాహ వేడుకల్లో ఎక్కువగా ఫంక్షన్ హాల్ బుకింగ్, పెళ్లి పందిరి, భోజనాలు, పెళ్లి బట్టలు, ఆభరణాలు, ఫోటో, వీడియోగ్రఫీ కోసం ఎక్కువగా ఖర్చవుతోంది. ఇండియాలో వెడ్డింగ్ బిజినెస్
6 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. ప్రతి ఏడాది మ్యారేజ్ సీజన్ లో కొన్ని లక్షల మంది బిజీ అయిపోతున్నారు. వెడ్డింగ్ ప్లానర్లు, ఫోటో వీడియోగ్రాఫర్లు, మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ స్టైలిస్టులు, మ్యూజిక్ ఆర్టిస్టులు, సింగర్లు, ఎంటర్టైన్మెంట్ ఆర్టిస్టులు ఇలా దాదాపు 10 లక్షల మందికి ఉపాధి దొరుకుతున్నట్లు అంచనాలున్నాయి. పెళ్లిళ్లకు సంబంధించే కాకుండా దాని అనుబంధ రంగాలపై కూడా మ్యారేజ్ మార్కెట్ ఎఫెక్ట్ చూపిస్తోంది. హోటల్స్, టూరిస్ట్ ప్లేస్లు, షాపింగ్ మాల్స్, గోల్డ్ షాప్స్ కు మ్యారేజ్ సీజన్ లో ఫుల్ బిజినెస్ ఉంటోంది. ఆర్నమెంట్స్ తయారు చేసే వాళ్లకు మ్యారేజ్ సీజన్ లో ఉండే డిమాండ్ అయితే చెప్పనక్కర్లేదు. ఇలా రోజు రోజుకి వెడ్డింగ్ బిజినెస్ ఎక్స్పాండ్ అవుతోంది. రానున్న రోజుల్లో మ్యారేజెస్ మార్కెట్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.